జనాభా పెరుగుతుంది, 1,00,000 కోట్ల ఆదాయం ఉన్న రాష్ట్రం 3,24,000 కోట్లు అయింది అధ్యక్ష. మాటలకే పరిమితం అవుతున్న ప్రభుత్వాలు. నేను ఏ ప్రభుత్వాన్ని విమర్శించదలుచుకోలేదు అధ్యక్ష, ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు, సామాన్యులు చచ్చిపోతున్నారు అధ్యక్ష. ఈ 2 సంవత్సరాలల్లో రోజు 10 ఫోన్లు చేస్తాం అధ్యక్ష ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటళ్లకు. 10,000 తగ్గించండి, 20,000 తగ్గించండి, 30,000 తగ్గించండి. విద్యారంగంలోనేమో ఉపాధ్యాయులు ఉంటారు, విద్యార్థులు ఉండరు. హాస్పిటల్లో పేషెంట్లు ఉంటారు, డాక్టర్లు ఉండరు. ఇవేం ప్రభుత్వాలు అధ్యక్ష? అన్నిటికన్నా ముఖ్యమైనది అందరు చెప్తారు అధ్యక్ష, ప్రతి సభ్యుడు, ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి ప్రభుత్వం విద్య, వైద్యం. ఎప్పుడు కట్టుకుంటాం అధ్యక్ష? కోరి తెచ్చుకున్న తెలంగాణ. ఇప్పుడు ఒక మంత్రి గారు అన్నారు, 1,200 మంది బిడ్డలను కోల్పోయి తెచ్చుకున్న తెలంగాణలో 10 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టుకోలేము అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళాలి అధ్యక్ష? గాంధీ హాస్పిటల్లో బెర్త్ దొరకదు, నిమ్స్ హాస్పిటల్లో 3 నెలలు వెయిటింగ్ అధ్యక్ష. మాకు ఎప్పుడన్నా బెర్త్ అవసరం అయితే ఆరోగ్య శాఖ మంత్రి రికమెండేషన్ చేసుకుని బెర్త్ తీసుకుంటాం అధ్యక్ష. అందులో ఒక ఎల్ఓసి అనేది అక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఎక్కడ అధ్యక్ష? 4 కోట్ల ప్రజలు. మరీ దారుణంగా అధ్యక్ష, జిల్లా కేంద్రాలలో దారుణం ఉన్నది. ప్రభుత్వం ప్రాధాన్యత ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అధ్యక్ష? ఇప్పుడే ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎవ్వరు మాట్లాడినా మిత్తిలకు పోతున్నాయి. మళ్ళీ ఇవే మిత్తిలకు పోతే మళ్ళీ వచ్చే ప్రభుత్వం 8,11,000 కోట్లు గత పాలకుడు, గత ప్రభుత్వం అప్పు చేస్తే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏమంటుంది అధ్యక్ష? ఉన్నదంతా మిత్తిలకే పోతుంది. మరి మళ్ళొచ్చే ప్రభుత్వం ఏం చెప్తారు అధ్యక్ష? ఇంకా మిత్తిలకు కూడా ఉన్నదిగా, నెత్తిలు తాకట్టు పెట్టాలిగా. ఇప్పుడే అధ్యక్ష కొన్ని స్థలాలు ఉన్నాయి హాస్పిటల్ అధ్యక్ష. బసవతారకం అనే ఒక క్యాన్సర్ హాస్పిటల్ అధ్యక్ష, వేలాది మంది ఒక క్యాన్సర్ హాస్పిటల్ కట్టుకోలేము అధ్యక్ష. ఒక 4 నిమిషాలు కట్టుకోలేము అధ్యక్ష. పేదవాడికి, సామాన్యుడికి ఏమిస్తాం అధ్యక్ష? నేను అనేది ఒకటి అధ్యక్ష, ప్రభుత్వం 1,00,000 కోట్లకు ఒక సూపర్ స్పెషాలిటీ, ఇంకా 2022లో 3 హాస్పిటళ్ళు మొదలు పెట్టారు అధ్యక్ష. 3, 4 ఇప్పటికి కంప్లీట్ కావు. 1,00,000 కోట్ల అప్పులు వస్తాయి. RBI నుంచి బాండ్లు తీసుకుంటారు, అప్పులు తెచ్చుకుంటారు. వారంకు 1,000 కోట్లు. ఎందుకు కావు అధ్యక్ష? పేదవాడు, సామాన్యుడు. సార్ కార్పొరేట్ హాస్పిటల్ పోతే అధ్యక్ష, ఈరోజు కుదాన చెప్తున్నా, ఈ శాసనసభ ద్వారా గౌరవనీయ ఒక పేషెంట్, పేదవాడు ఒక హాస్పిటల్ ఉంటే గౌరవనీయ వైద్య శాఖ మంత్రి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఫోన్ చేస్తే, శాసనసభకు నేను ఫోన్ చేస్తే 2 లక్షలకు 6 లక్షల బిల్లు వేసి అధ్యక్ష, మేము ముగ్గురం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అధ్యక్ష ఆయన, మల్కాజ్గిరి మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆర్మూరు శాసనం మేము ఫోన్ చేస్తే 25,000 తగ్గిస్తారు అధ్యక్ష. వాళ్ళు బిల్లు 3 లక్షలు ఎక్కేస్తారు. ఎక్కడికి పోవాలి అధ్యక్ష? ఒక మంత్రికి గౌరవం లేదు, ఒక ఎంపీకి గౌరవం లేదు, ఒక శాసనసభ్యుడికి గౌరవం లేదు. ఎక్కడ అధ్యక్ష? ఎక్కడ? ఒకవేళ ప్రభుత్వం చేతులెత్తేసిన తర్వాత అధ్యక్ష, మొన్న పేపర్లో చదివాను, ఏదో కొండాపూర్లో ల్యాండ్, జూబిలీహిల్స్ ల్యాండ్ ఇంకెందుకు అమ్ముతారు అధ్యక్ష? మరి హాస్పిటల్ ఎక్కడ కడతారు? అధ్యక్ష? ఇప్పుడు గాంధీ లాంటి హాస్పిటల్ కట్టాలి, సికింద్రాబాద్లో ఉస్మానియా లాంటి హాస్పిటల్ కట్టాలి కదా అధ్యక్ష. స్థలాలను నమ్ముకుంటూ పోతే ఎట్లా? మొన్న ఏదో 42 ఎకరాల ల్యాండ్ ఉంది, కమర్షియల్ ల్యాండ్ ఉంది, యాక్షన్. ఒకవేళ మీకు కాలేదు, బసవతారకం ట్రస్ట్ ఇవ్వండి. మీకు ఒకవేళ స్థలాలు ఉన్నాయి అధ్యక్ష, అవి తెలంగాణ ప్రజల ఆస్తి, తెలంగాణ సామాన్య పేద ప్రజల ఆస్తి. మీకు ఒకవేళ గవర్నమెంట్లో ఇబ్బంది ఉంది ఆర్థికంగా, ట్రస్ట్కి ఇవ్వండి. అమృతమైన ఒక ట్రస్ట్ ఉంది, చాలా ట్రస్ట్ ఉన్నాయి దేశంలో. మీరు స్థలాలు ఇవ్వండి, వాళ్ళు బసవతారకంలాగా మన ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేస్తారు. నేనేమంటున్నా అధ్యక్ష, నేను 2 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నాను సమస్య ఇది. మొన్న ఒక యాక్సిడెంట్ అయింది అధ్యక్ష మెట్పల్లిలో. తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది యాక్సిడెంట్లో. చిన్న పిల్లని తీసుకెళ్లి నిజామాబాద్ హాస్పిటల్ వేస్తే రోజు 1,00,000 రూపాయలు బిల్ అధ్యక్ష.
రోజు 1,00,000. రోజు వాళ్ళ మంతెన గ్రామం వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఒకటే పాప బతికింది. రోజు 1,00,000. ఒక 2 నిమిషాలు అధ్యక్ష, 5 నిమిషాలు, నేను ఎక్కువ ఏం మాట్లాడలేదు అధ్యక్ష. గంటలు దినం రోజు ఫోన్ పేల మీద వసూలు చేసుకుని ఫీజులు కట్టినారు అధ్యక్ష. ప్రభుత్వం ఏమో చేతులు ఎత్తేసింది. నేనేమంటున్నా అధ్యక్ష, ఇది విమర్శ కాదు, మీరు సద్విమర్శగా తీసుకోండి. సామాన్యుడికి పేదవాడికి కార్పొరేట్ హాస్పిటల్ ఏం చేస్తారు అధ్యక్ష? అది హాస్పిటల్ లాగా ఉన్నాయి అధ్యక్ష. అవి ప్రాణం కంటే ప్రాఫిట్ ముఖ్యమైనది అధ్యక్ష. వాళ్ళకి ఏమున్నది అధ్యక్ష? అలా రోగి ఇప్పుడు వైద్య రంగంలో నడుపుతలేదు అధ్యక్ష. వైద్యుడు కాదు, ఆ డాక్టర్ కూడా అమాయకుడా. మొత్తం కార్పొరేట్ కంప్యూటర్ డిజైన్ చేస్తుంది. రోజు లక్షల కొద్ది బిల్లు. వాళ్ళని ఏమంటాం అధ్యక్ష? సామాన్యులకు ప్రభుత్వం అండగా ఉండాలి అధ్యక్ష. రెండోది ఆరోగ్యశ్రీకి బిల్లులు ఉన్నాయి. ఆడ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ముక్కు ఇస్తాడు. సీఎం రిలీఫ్ ఫండ్ అధ్యక్ష, నేను ఈరోజు ఈ ప్రభుత్వంలో చూసిన సీఎం రిలీఫ్ ఫండ్ ఇమీడియట్ కానీ ఏమొస్తుంది అధ్యక్ష? ఆడ 5 లక్షలు పెడితే 20,000 వస్తాయి అధ్యక్ష. ఆడ 3 లక్షలు పెడితే 20,000 వస్తాయి అధ్యక్ష. దేనికి అవి? వైద్యం లేదు. సామాన్యుడు చితికిపోతున్నాడు. నేనేమంటున్నాను ప్రభుత్వాన్ని, దయచేసి 3 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లు పెట్టి ఒక సూపర్ స్పెషల్ హాస్పిటల్ కట్టండి. 3 లక్షల కోట్లు కదన్నా, 3 హాస్పిటల్ కట్టండి. నెక్స్ట్ ఇయర్ 4 లక్షల కోట్లు కదన్నా, 4 హాస్పిటల్ కట్టండి. నిమిషం 4 కట్టండి. జిల్లాల అధ్యక్ష స్టాఫ్ లేరు ఎక్కడ. నేను 2 సంవత్సరాల నుంచి అవుతున్నాను. ఓకే, ఈరోజు ఒక వేదిక ద్వారా చెప్తున్నాను అధ్యక్ష, భూములు అమ్మడం మానేయండి అధ్యక్ష. భవిష్యత్తులో హాస్పిటల్ అసలుకే ఉండే అధ్యక్ష. పేదవాడు చచ్చిపోతాడు. ఎప్పుడో ఒకసారి అమ్ముడు అయిపోయినాయి అనుకోండి అధ్యక్ష. మీ ద్వారా ఇప్పుడు గౌరవనీయ శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఇంటలెక్చువల్ మంత్రి గారు. అన్న నీకు చెప్తున్నా, 3 ఏళ్ల తర్వాత కూడా అమ్ముడు పోయిన తర్వాత భూములు అయిపోతాయి అన్న. ఎప్పుడో ఒకరోజు అయిపోతాయి. ఇప్పుడు అయిపోయినాయి అనుకుందాం. ఇప్పుడు అన్న 4 ఏళ్ళకు అయిపోతాయి, 5 ఏళ్ళకి అయిపోతాయి. మనమే అంటున్నాం అమ్ముకుంటా నియో పోలీస్ కాడికి వెళ్ళి 100 కోట్లకు తెచ్చినాం. రేపు హాస్పిటల్ కట్టాలంటే ఎక్కడ కొంటాం అధ్యక్ష మనం? రేపు అక్కడ హాస్పిటల్ కట్టాలా, ఇందిరా పార్క్ కట్టాలా, ఎల్బీ స్టేడియం కట్టాలన్నా. ఈ రోజు శాసనసభ్యులు ఎక్కడ ఆటలు ఆడుతున్నామన్నా? ఎల్బీ స్టేడియం 50 ఏళ్ల కింద కట్టిన ఎల్బీ స్టేడియం ప్రాధాన్యత అయితే భవిష్యత్తులో ఏ స్టేడియాలు కడతారన్నా మీరు? పార్క్, ఇందిరా పార్క్, కేబీఆర్ పార్క్, ఏ పార్కులో కడతామన్నా భవిష్యత్తులో? దయచేసి ప్రభుత్వ భూముల మీద సీలింగ్ పెట్టండి అన్న. దయచేసి ఒక్కరోజు ఎట్లన్నా అయిపోతుంది. ఈ రోజు అయిపోయింది. అందరు సీనియర్ మంత్రులు ఉన్నారు. ఉత్తమన్న దయచేసి మీ కాళ్ళు మొక్కి అడుగుతున్నా, భూములు కొనలేమన్నా. భూముల మీద సీలింగ్ పెట్టండి. ఆ భూములు స్టేడియాలకు, రీసెర్చ్ సెంటర్లకు, హాస్పిటల్లకు రిజర్వేషన్ పెట్టండి. మీరు భూమి పోతే భూమి దొరకదు. భవిష్యత్తులో పేదవాడు మధ్య తరగతి నరకం అనుభవిస్తారన్న. మనం ఉన్నాం 10, 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత మనం వెళ్ళిపోతాం. దయచేసి మీరు నేను మీ అందరి కాళ్ళు మొక్కి అడుగుతున్న ప్రభుత్వాన్ని, ఈ భూముల మీద సీలింగ్ పెట్టండి. ఎట్లా నమ్మినాక మొత్తం అయిపోయినా కదా ఎట్లన్నా మళ్ళీ అమ్మతందుకుంటుంది. కాబట్టి శ్రీధర్ అన్న దయచేసి నేను మిమ్మల్ని అడుగుతున్నా, భూముల మీద సీలింగ్ పెట్టండి. ప్రభుత్వానికి కనుక వచ్చే విద్య మీద, వైద్యం మీద, పార్కులు, స్టేడియాలకు రిజర్వ్ చేయండి. రెండోది, ప్రభుత్వం ఏదైతే 2 బడ్జెట్ కేటాయిస్తున్నారో సుమారు 8%, ఫిఫ్త్ కమిషన్ లాగా 8% కేటాయించండి. విద్యకు వైద్య కేటాయించండి అధ్యక్ష. నేనేం చెప్తున్నట్టు ఏం బాధలేదన్నా, మనం ఎట్లన్నా మంచిగా బతాం. కానీ సామాన్యులు నరకం చూస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. పెద్ద మనసుతోని హాస్పిటల్ ఎంత వీలైతుందో పెద్దవి కట్టండి, ఎంత ఎక్కువైతే అంత కట్టండి. ఎట్లయితే సార్ ఒక్కటేసారి మీలో టాలెంట్ లేదా? 21,000 కోట్లు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీది. నేను రోజు వ్యక్తిగతంగా చెప్తాను, మీ దగ్గర కెపాసిటీ ఉంది. 9,000 కోట్లు ఒకేసారి రైతు బంద్ చేసిన ప్రభుత్వం మీది. మీ దగ్గర టాలెంట్ ఉంది, మీరు డబ్బు తేగలుగుతారు. అన్న ఇంకొక 30,000 కోట్లు అండి, 10 హాస్పిటల్ కట్టండి, సూపర్ స్పెషాలిటీ. పేదవాడు బతకనన్న, సామాన్యుడు బతకని. కాబట్టి మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా, భూములను మానేయండి.